వ్యాధించి ఇక్కడ ప్రజలకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సమయంలో అల్లాదుర్గ నుంచి బేతాళ స్వామిని తీసుకొచ్చి వారి స్థలంలోనే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింపజేసి పక్కనే పోచమ్మ వారిని కూడా ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అయితే ఈ స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బండ్లని మొదటి రోజు తిప్పే రోజు ఆ గృహంలో ఉన్నటువంటి కొత్త నూతన వస్త్రాలు ఎవరైతే స్త్రీలు ధరించే పట్టు చీరలు అలాంటివి ఉంటాయో ఆ చీరలన్నిటితోటి బండ్లను అలంకరించి ఆ బండ్లని ఊరేగింపుగా తీసి స్వామివారికి మంది చీరలు మామిడి కొమ్మలు మంది చీరలు మత్తడి పోషమ్మ గోవింద అనే నినాదాలతోటి పిల్లలు కేరింతలేస్తూ ఈ స్వామివారి చుట్టూ బండ్ల ప్రదక్షిణ 5 ప్రదక్షిణ చేసి పక్కన ఉన్న సంగమేశ్వరాలయాన్ని పోచమ్మని అలాగే ఈ బేతాళ స్వామిని 3 కలుపుకొని బండ్ల తీర్థం చేయడం జరుగుతుంది. భేదాళుడు అనగానే అందరూ కూడా అయ్యో మరి రాక్షసుడు అనుకుంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు రుద్రాంశ సంభూతుడు. భేదాళుడు అంటే రుద్రులలో మరి ప్రళయకాల రుద్రులలో మరి ఈశ్వరుడు యొక్క సృష్టించినటువంటి రుద్రులలో దైవాంశ సంభూతులే. అలనాడు మన గ్రామ పెద్దలు మరి ఈ యొక్క బాన్స్వాడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క ఆలయానికి 150 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయ ప్రశస్తి. మరి ఈ యొక్క విగ్రహాన్ని భేదాళుడి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటంటే అల్లాదుర్గం నుండి స్వామివారిని తీసుకురావడం జరిగింది. అలనాడు పెద్దలు తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నిరాటకంగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా చైత్ర బహుళంలో గురువారం చూసుకొని ఎడ్ల బండ్ల జాతర మహోత్సవం